హలో అండి, తమిళనాడు ట్రిప్లో భాగంగా మేము ఇప్పుడు శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మేము మదురై నుంచి తిరుచిరాపల్లి అయితే వచ్చాం. ప్రీవియస్ వీడియోలో మీరు చూడొచ్చు, మేము మదురైలో ఉన్నాం. ఇప్పుడు మేము తిరుచిరాపల్లి ఎందుకు వచ్చామంటే శ్రీరంగం వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఇక్కడ నుంచి బస్ సర్వీసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే శ్రీరంగంలో రూమ్స్ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉండకపోవచ్చు. సో అందుకని ఏంటంటే ఎక్కువ మంది తిరుచిరాపల్లిలోనే అంటే తిరుచిలోనే ఇక్కడ తీసుకుంటారు రూము. సో ఈ నైట్కి అయితే మేము తిరుచిరాపల్లిలో స్టే చేద్దామని డిసైడ్ అయ్యాము. అందుకని మేము 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్న ఈ హోటల్ ఆనంద్ అనే చోటనైతే రూమ్ తీసుకున్నాం. ఇది బస్ స్టాండ్కి ఆపోజిటే ఉంటుంది. చెప్పాలంటే రైల్వే స్టేషన్ కూడా నియర్ బై అండి. ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి. మార్నింగ్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ గారి, ఇడ్లీ, వడ, రైస్ పొంగల్ అండ్ 2 చట్నీస్ అండ్ సాంబార్ అయితే ప్రొవైడ్ చేశారు. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయ్యామండి. బస్ స్టాండ్కి అయితే వచ్చాం కదండి. ఇక్కడ టీ తీసుకున్నాం. పొద్దున్న మార్నింగ్ టిఫిన్ చేసాం కదా, కాఫీ తాగాము. ఇప్పుడు టీ తీసుకున్నాం, తాగేసేసి ఇప్పుడు బస్ ఎక్కి శ్రీరంగం వెళ్తాం. తిరుచినాపల్లి బస్ స్టాండ్ నుంచి చాలా బస్సెస్ ఉన్నాయండి. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ 30 మినిట్స్ పట్టిందండి. వెళ్ళే మార్గం కూడా చాలా బాగుంది. 30 మినిట్స్లో మేము శ్రీరంగం చేరుకున్నాము. ఇప్పుడే బస్ దిగి ఇలా వచ్చామండి. సెంటర్లోకి రాగానే మీరు చూస్తున్నారు కదా శ్రీరంగం టెంపుల్. ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెంపుల్. అలాగే దీని గోపురం హైట్ కూడా చాలా ఎక్కువ అండి. ఒకసారి వెళ్ళి అయితే ఇప్పుడు చూద్దాం. అక్కడ దిగాము, ఇక్కడికైతే నడుచుకుంటూ వచ్చాం. మీరు చూడొచ్చు, వరల్డ్లోనే లార్జెస్ట్ టెంపుల్ యొక్క గోపురం చాలా పెద్ద హైట్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే మనుషులు చాలా చిన్నగా కనబడతారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడైతే టైం 3 అవుతుంది. సో టెంపుల్ అయితే 4కి ఓపెన్ అవుతుందంట. సో ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం. ఎంట్రన్స్లో పెద్ద గోపురం అండి. ఆ గోపురం దాటి రెండో గోపురం ఇది. అలాగా 3, 4 ఉన్నాయి అనుకుంటండి. ఇది 3వ గోపురం అండి. ఇప్పుడు ఇంకా లోపల ఎన్ని గోపురాలనే చూద్దాం. మేము వెళ్ళిన చోటల్లో వాతావరణం చాలా బాగుంటుందండి, కూల్గా. ఇక్కడ కూడా వాతావరణం మబ్బుగా కూల్గా ఉంది. ఎండ లేకుండా ఉంది, బాగుంది. ఇప్పుడు 3వ గోపురం దాటే ఇప్పుడు 4వ గోపురం వస్తుందండి. ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి అండ్ బ్యాగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ క్లాక్ రూమ్ ఉందండి. ఇక్కడ అయితే మేము ఇక్కడ పెట్టేసుకుంటున్నాము. సెల్ ఫోన్ అయితే ఎలా ఉంది, కెమెరాలు అవి ఎలా లేదన్నారు. ఇప్పుడు కనవన్నీ అక్కడ పెట్టేసుకుంటాం. ఇదే మెయిన్ గోపురం అండి. ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేది ఈ గోపురం నుంచే. ఇప్పుడు దర్శనం ఓపెన్ అవుతుంది ఏమంటే అందరూ లోపలికి వెళ్తున్నారు. మేము లోపలికి వచ్చాము. ఇక్కడ చిన్న మండపం ఒకటి ఉంది. ఇక్కడ ఒక పెద్ద మండపం ఉంది. ఇక్కడ దేవుడు విగ్రహాలతో చాలా బాగుంది మండపం. ఒకే రాయితో విగ్రహాలు కూడా అక్కడ మనం చూసాం కదండి మధురలో, బాగుంది. ఒకే స్తంభానికి చెక్కారు, చాలా బాగున్నాయి. అలాగే అక్కడ అయితే ఎన్నో స్తంభాలకు అలాగ ఉంది. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఫ్రీగానే ఉందంట. మార్నింగ్ అయితే అసలు ఖాళీ లేదంటే గుడి లోపలికి అయితే వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ టైమింగ్ రాశారు, 6:15 to 7:15 టైమింగ్ చూడండి బోర్డులో. అలా ఓపెనింగ్ ఉంటుందంట గుడి. లోపలికి వచ్చామండి. గుడి లోపలికి వెళ్తాకి 4 లైన్స్ ఉన్నాయి. పొద్దున అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయంట, ఇప్పుడు ఇంకా తక్కువ అంటున్నారు. అందరు కూర్చోవడం వల్ల ప్లేస్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మామూలు దగ్గరగా అయితే 2 లైన్స్లో వెళ్ళిపోతుంది దర్శనానికి. అందరు కూర్చునే ఉన్నారు. కానీ సీటర్స్ బాగున్నాయండి కూర్చోవడానికి. అది బాగా ఎక్కువ టైం పట్టినా ఎవరికైనా ఫ్రీగా కూర్చుంటారు. ఈ దేవాలయం అండి 108 విశిష్ట విష్ణాలయాల్లో ఒకటిగా ఉందండి. ఈ దేవాలయం యొక్క విస్తీర్ణం 156 ఎకరాల్లో ఉందండి. ఇది మనం వస్తుండగా చూసాం కదండి రాజగోపురం. ఆ రాజగోపురం యొక్క ఎత్తు 237 అడుగులు ఎత్తు అండి. 11 అంతస్తులుగా నిర్మించబడి ఉందండి. ఇప్పుడే దర్శనం అయిందండి. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. పద్మనాభ స్వామి గుడిలో విగ్రహం ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ విగ్రహం ఉంది. చాలా బాగుందండి. దీపకాంతుల్లోనే చూపిస్తున్నారు. ముందు ఒక విగ్రహం ఉంది, వెనకాల పద్మనాభ స్వామి గుడి లాంటి విగ్రహం ఉంది. ఎప్పుడైనా వస్తే తప్పకుండా వెనకాల ఉన్న దేవుడిని కూడా చూసి దర్శించుకోండి. గమ్మున ముందున్న దేవుడిని అనుకుని వచ్చేయకండి. గుడిలో కాసేపు కూర్చున్నామండి. కూర్చున్నాక గుడి చూసుకుంటూ మొత్తం గుడి అంతా తిరిగామండి. తిరిగి అంతా చూసుకుని బయటకు వచ్చేసాము. ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ఉందండి. ఇక్కడ ప్రసాదాలు తీసుకున్నాము. చక్కెర పొంగరి, పులిహార తీసుకున్నామండి. ఏదైనా 20 రూపీస్. వచ్చేసామండి. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది. ఈచ్ 20 రూపీస్. 2 ప్రసాదాలు తీసుకున్నాం. తీసుకుని ప్రసాదం చాలా బాగుందండి. ప్రసాదం చేసిన తర్వాత బయటకు వచ్చాము. అక్కడ అన్నప్రసాదాలు పెడుతున్నారు.
మేము మార్నింగ్ బ్రేక్ఫాస్టే చేసామండి, భోజనం చేయలేదు, గుడిలోంచి బయటకు వెళ్ళలేదు. దర్శనం చేసుకొచ్చేటప్పటికి మాకు చాలా టైం పట్టింది. అలా బయటకు వచ్చేసరికి అక్కడ అన్నప్రసాదాలు పెడుతున్నారు. అక్కడికి వెళ్ళి అన్నప్రసాదాలు చేసేసిన తర్వాత బయటకు వచ్చేసామండి. అన్నప్రసాదాలు చాలా బాగున్నాయండి. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు పెడతారంటండి ఇక్కడ. మేము అక్కడి నుంచి భోజనం చేసి బయటకు వచ్చేసాము. వస్తున్న దారిలోనేమో ఇక్కడ ఏనుగుని పెట్టుకుని ఒక అతను అందరికీ డబ్బులు ఇస్తే ఆశీర్వాదాలు ఇచ్చేటట్టు చేయిస్తున్నాడండి. ఇది చాలా భలే సరదాగా అనిపించింది, బాగుందండి. ఇప్పుడైతే మేము తిరుచినాపల్లి వెళ్ళిపోతున్నామండి. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేము తిరుచిరాపల్లి అయితే వెళ్తున్నాం. లగేజ్ కౌంటర్లో పెట్టాం కదా, లగేజ్ అంతా తీసుకుని అయితే తిరుచిరాపల్లి వెళ్ళాలి. నేను తీసుకున్న రూమే ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే మాకు అరుణాచలానికి రేపు మార్నింగ్ ట్రైన్ ఉంది. సో ఈరోజు ఇంకా 12 hours అయితే మేము ఉండాల్సి ఉంది. సో అందుకని ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకున్నాం. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.